నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం రాబోతోంది. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఇటు ఇండియాలో కూడా ఖచ్చితంగా మన భారతదేశంలో కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. ఆపై వచ్చేటటువంటి సూర్యగ్రహణం అయితే కనిపించదు, కానీ చంద్రగ్రహణం ముమ్మాటికి ఉంది. అయితే ఈ చంద్రగ్రహణం రీత్యా చాలా రోజులు అయిపోయింది కదండి గ్రహణాలు రాక. 1 ఇయర్. లాస్ట్ ఇండియాలో ఇయర్ 2023లో వచ్చింది, 24లో రాలేదు, 25లో ఇప్పుడు రావడం మళ్ళీ వచ్చింది. గ్రహణం అంటేనే పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం. కాబట్టి మరి ఈ పుణ్యకాలాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటిదే గ్రహణ సమయాన్ని. అయితే ఏ ఏ రాశుల వారికి ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నా, మరి తెలియజేస్తాను. తప్పకుండా అమ్మా. మనకు 2024లో ఎలాంటి గ్రహణాలు లేకున్నా కూడా గ్రహణాలు ఎక్కడో బయట ఉన్నవి అని చెప్పి వీడియోస్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి, అంటే ఏంది అంటే ఎవరో చేసినటువంటి వీడియోలకు, ఎందుకంటే మేము దేవాలయాలలో ఉంటున్నాం గనక, గురుగారు గ్రహణం ఉందా, లేనిది ఉన్నదా అని అడిగితే చెప్పొచ్చును. ఒకసారి కాదు 100 సార్లు అయినా సమాధానం చెప్పవచ్చును, కానీ లేనిది ఉన్నది అని చెప్పి వారితో మనం ఏమనుకున్నాం. గ్రహణం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇంట్లో పంచాంగం ఉండాలి, అప్పుడు అన్ని అర్థమైపోతాయి. రైట్, సరేనండి. ఇప్పుడైతే వస్తోంది 2025 విశ్వావసునామ సంవత్సరంలో వస్తుంది అంతే. సెప్టెంబర్ 7వ తారీఖు అయితే చంద్రగ్రహణం ఉంది. సో మనకు 2025లో మాత్రం చంద్రగ్రహణము ఏర్పడబోతూ ఉన్నది. సూర్యగ్రహణం ఉంది కానీ మనకు లేదు, అది కూడా మనకు లేదు. సో ముందుగా ఈ యొక్క చంద్రగ్రహణము ఏర్పడేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనకు మేషం నుండి మీనం వరకు ఉండేటువంటి గ్రహస్థితి, రాహువు చంద్రుడు కావచ్చును, అదేవిధంగా ఇక్కడ రవి బుధ కేతువులు. ఏది మనకు శతభిష నక్షత్రము కుంభరాశిలో ఏర్పడుతుంది కనుక సప్తమ భావము, ఈ లగ్నానికి సప్తమ భావం ఎంతో ఇంపార్టెంట్, అది గమనించుకోవాలి. మరి మేషరాశి వారికి 11వ భావంలో, మేషరాశికి 11వ భావంలో ఏర్పడబోతుంది. అయితే నక్షత్ర సంధి కూడా ఉంది, పూర్వభాద్రలో కూడా వెళ్తోంది. సో 2 నక్షత్రాలకి సంబంధించి ఉంటుందని అనుకోవచ్చా? ముందుగా శతభిషంలో ఏర్పడబోతూ ఉన్నది కనుక, శతభిష నక్షత్రము బిగ్ బాస్, అది వట్టి బాస్ కాదు. లాస్ట్ లో మనం వీడియో కూడా చేసాం, రాహువుకు సంబంధించింది కనుక ఈ రాహువు ఇక్కడ ఎంతో స్వేచ్ఛగా ఉంటాడు. అక్కడ రాహువు ఈ యొక్క కుంభంలో ఎంతో అద్భుతంగా ఉండేటువంటి మన గ్రహం అది. మరలా రాహువుకు సంబంధించినటువంటి నక్షత్రమే అది, శతభిష నక్షత్రము. దాంట్లోనే ఏర్పడబోతూ ఉంది కనుక మనం దానినే తీసుకుందాం. ఏదైతే ఈ మేషానికి 11వ భావం అంటే లాభస్థానము, వ్యాపారము కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కోర్టు రిలేటెడ్ కానీ, ఇంకా ఇలాంటిదైనా కూడా మనకు ఏర్పడేటువంటి, అంటే లాభస్థానం అన్నప్పుడు ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించింది కావచ్చును, గొడవలు జరుగుతూ ఉన్నవి, ఇబ్బందులు అవుతూ ఉన్నవి, కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు అవుతూ ఉన్నవి, లేదా ఇంకా మనీ రిలేటెడ్ ఇబ్బందులు అవుతూ ఉన్నవి, లేదా ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు అవుతూ ఉన్నవి, మీ కొలీగ్స్తో మీకు పడటం లేదు, మీ బాస్తో మీకు పడటం, ఏదైనా జరుగుతూ ఉన్నవి అనే సందర్భాలలో మీకు లాభం జరగబోతున్నది అనేది మీరు పదే 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 గమనించుకోండి. ఇప్పుడు ఒక వ్యాపారంలోనే లాభం కాదు, ఇంట్లో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చినా వాడు ఇంటికో రూపాయి తెచ్చిస్తాడు, అది లాభమే. సో పని చేసే చోట కూడా మనకు లాభదాయకంగా ఉండాలి అంటే ఒక డబ్బే కాదు, మన మాట, మన విధానం ఏదైతే ఉందో అది మేషరాశి వారికి 2024 ఆగస్టు నుంచి బాలేదు, నెగిటివ్ గానే ఉంది. గత ఒక 1 ఇయర్ నుండి స్ట్రగుల్లో ఉన్నారు, 10 నెలల నుండి. అది ఉద్యోగమా, ఆరోగ్యమా, లేదా ఇంట బయటనా, అది 1-2 అని కాదు. సో ఈ చంద్రగ్రహణము వీరికి ఒక లాభదాయకంగా మారబోతూ ఉన్నది, ఇది మాత్రం గమనించుకోండి. ఇంతే. ఇక
వివాహం జరిగినా లాభమే, సంతానం కలిగినా లాభమే. కన్సీవ్ అయి ఉన్నారు, తప్పకుండా నేను గతంలో కూడా చెప్పా, ఏ అక్షరముతో రిలేటెడ్ ఉండేటువంటి వారు, ఏ అక్షరంతో పేరు కలిగినటువంటి వారు, ఏ అక్షరంతో ఉండేటువంటి సంస్థ, లా అక్షరంతో పేరు కలిగినటువంటి వారు ఎవరైనా గమనించుకోండి, గుర్తుంచుకోండి. ఏ అక్షరాలు, ఎల్ అక్షరాలు, ఇంతే, మేషం లేదు, ఏది లేదు. ఈ పేర్లతో ఉండేటువంటి సంస్థలు, ఈ పేర్లతో ఉండేటువంటి రాజకీయవేత్తలు, ఈ పేర్లతో ఉండేటువంటి దేశాలు కానీ, నగరాలు కానీ, గ్రామాలు కానీ, ఏదైనా కానీ గతములో ఈ 1 year బ్యాక్ మీకు గడిచిన సందర్భాలు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కారా, కోర్టు మెట్లెక్కారా, మీ సంస్థ క్లోజ్ అయిందా, లేదా ఏమైనా సిఐడి రిలేటెడ్ ఏమైనా వాళ్ళు వచ్చారా, ఏమైనా దాడులు అయ్యాయా, ఏమైనా కేసులు అయ్యాయా, మీరు ఖాళీ నడుస్తూ వెళ్తూ ఉండగా ఎవరైనా వచ్చి మీకు డాష్ ఇచ్చి కింద పడిపోయారా, ఏంది అనేది చూసుకోండి. అసలు మీకు సంబంధం లేకుండానే సర్జరీ అయిందా ఏమైనా, ఇది 100కు 100% జరిగి ఉండాలి, జరిగి ఉంది. లేదు అనుకున్న వారు కింద కామెంట్ పెట్టండి, ఓపెన్ ఛాలెంజ్. వారికి ఈ 2025 ఆగస్టు 7 నుండి 2027 మళ్ళీ 25 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు రాజయోగమే 100% కూడా, ఇది గమనించుకోండి. ఇంకా బాగుంది అన్నాక ఇంకా రెమెడీ చేయాల్సిన అవసరం లేదు, చాలా కానీ చేయాలి. అదొకటి కూడా ఎప్పుడు ఇట్లే ఉంటుంది అనేది ఉండదు కదా. ఇప్పుడు మనము బ్యాంకులో డబ్బు దాచుకుంది 2 ఏళ్ళు అవసరం పడలేదు కావచ్చు, అటు పిమ్మట అవసరం పడచ్చు కదా, సేవింగ్స్. కరెక్ట్ కరెక్ట్. ఏ రెమెడీ అంటే మృత్యుంజయ మంత్రము, ఇది ఒక్కటి. రెండవది మన దత్తాత్రేయ స్వామికి సంబంధించింది, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ 2 మంత్రాలలో ఏదైనా మీరు జపించండి. ఒక 45 years కింద ఉంటే మృత్యుంజయ మంత్రము జపించండి. 45 years లోబడి కిందికి ఉండేటువంటి వారు ఓం ద్రాం దత్తాత్రేయ నమః అనేటువంటి మంత్రాన్ని చదవండి. 45 అబోవ్ ఉండేటువంటి వారు మృత్యుంజయ మంత్రం చదువుకోండి, ఇంతే. వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది మురళి గారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వారు అంటే మనకు వా వి ఓ అక్షరాలు మాత్రమే చూసుకోండి. మాది వృషభ రాశి లేదా మీ పేరు ఇంకా వేరే అంటే అది మీ యొక్క గ్రహస్థితి నడిచేటువంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూడాలి. బట్ ఏది ఏమైనా గోచార రీత్యా ఓ వా వి పేర్లతో ఉండేటువంటి సంస్థలు కానీ, పేర్లతో ఉండేటువంటి వారు పర్టిక్యులర్ గా చూసుకోండి అంతే, లేదా వృషభ రాశి వారైనా పర్వాలేదు. సో వీరికి ముఖ్యంగా మొట్టమొదటిది మనకు ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితి. రెండవది పేరు ప్రఖ్యాతలు. మూడవది వచ్చేసి వ్యాపారం కొత్తగా పెట్టాలి అనే ఆలోచన కానీ, లేదా వ్యాపారంలో ఆల్రెడీ ఉన్నటువంటి వారు కానీ, కేవలము ఈ మూడింటికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక మార్పు చేర్పు అనేటువంటిది రాబోతున్నది వృషభ రాశి వారికి. అంతే. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కాస్త డిస్టర్బెన్సెస్ అవ్వడము, పేరు ప్రఖ్యాతలు పెరగడము, రెండు ఉంటది ఇక్కడ. ఎందుకు అంటే ఎవరి జాతకంలో అయితే వారి చార్ట్ లో రాహువు బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, ఇది గమనించుకోండి. ఎవరి జాతకంలో చంద్రుడు ఉచ్చ పొందిన, రాహువు యొక్క దశ అంతర్దశలలోనే వీరు ఉన్న సూపర్ ఉంటుంది. ఇన్ కేస్ రాహు దశ అయిపోయింది, ఇన్ కేస్ చంద్రుడు మేషంలో గాని ఇక్కడ మనకు వృచ్చికంలో గాని ఉన్న మానసిక ఇబ్బంది ఉంటుంది. మానసిక ఇబ్బంది అంటే మన పేరు ప్రఖ్యాతలే. ఒక వ్యక్తికి ఇష్టమైంది ఏంది? వారి పేరే. వారి భర్త కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా, అందరికన్నా పేరు అనేటువంటిది అందరికి ఇష్టం. అలాంటి పేరుకు ఇబ్బంది కలిగే సందర్భంలో నిద్రపట్టదు, అది మానసిక క్షోభ అవుతుంది. సో అది చంద్రుని మూలకంగా మనకు లభిస్తుంది.
సో మీ జాతకంలో చంద్రుడు ఇబ్బందికరంగా ఉన్నాడా, ఎట్లా ఉన్నాడు అనేటువంటిది మీరు జన్మించినటువంటి సమయంలో అది చూసుకోవాలి. నెక్స్ట్ రాహు కేతువులు. అయితే ఉద్యోగము, అదే విధంగా మన కర్మ, ఫలానా వ్యక్తి ఒక్కరే అయినా 4-5 పనులు చేసుకుంటారు, సూపర్. ఒక్కరే అయినప్పటికీ కూడా సరైనటువంటి పని చేయట్లేదు, ఇగో ఇలాంటి పేరు రావడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది, మనం చేసుకునేటువంటి కర్మ. కనుక ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగంలో ఇష్టం లేని చోటికి బదిలీలు అయినటువంటి వారు మరలా తిరిగి రావడం, లాస్ట్ 1 year నుండి అలా ఉండేటువంటి వారికి కొంతమేర యోగించేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ చంద్రగ్రహణము రోజు నాడు, రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు నాడు మనకు ఉండేటువంటి సమయం ఈ 9:56 PM నుండి 1:26 AM. ఎట్టి కోశాన కూడా ఈ సమయంలో ముత్యాల మాలతో తప్పకుండా కూడా మీరు చంద్రునికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి. ఎందుకంటే చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతి అనేటువంటిది కావచ్చును. దది శంఖ తుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శీలం సోమం శంభోర్మకుడభూషణం. ఇది మంత్రమైనా పర్వాలేదు. లేదు అనుకుంటే గౌరీ అమ్మవారికి సంబంధించి నామాలు ఉంటవి, యూట్యూబ్ లో కొడితే వస్తవి, గూగుల్లో కొట్టినా వస్తవి. మీకు విన్నరా? గౌరీ, మంగళ గౌరీ అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలను చదువుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా ఓం గం గణపతయే నమః, ఎందుకంటే సంకటహర చతుర్థి చంద్రునికి సంబంధించింది కనుక కొంత గణపతి ఆరాధన కూడా చంద్రుడు అనుకూలంగా ఉంటుంది మనకు. కనుక వృషభ రాశి వారు 9:56 అంటే కరెక్ట్ గా ఈ సమయానికి ఆచమనం చేసుకొని కూర్చొని ముత్యాల మాలను తీసుకొని 1008 సార్లు జపం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. రైట్, అలా ఉండాలి వృషభ రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మిథున రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది మురళి గారు? తప్పకుండా అమ్మా. మిథున రాశి వారికి 9వ భావంలో మనకు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కనుక 9వ భావం మనము ఒక తండ్రి స్థానంగా, తండ్రి యొక్క మనసు కావచ్చును, తండ్రి మనకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు చేస్తాడు అనేటువంటిది కానీ, తండ్రికి సంబంధించినటువంటి విషయాలను మనకు చెప్పేటువంటి స్థానం 9వ భావం. దీంతో పాటుగా ఒక గురువుకు సంబంధించింది, ఉన్నత విద్యలను మనకు సూచించేటువంటి స్థానము, ఆకస్మిక అదృష్టము, విదేశీ ప్రయాణాలు కూడా కొంతమేర మనకు తెలియజేస్తుంది. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో 2020 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు పడినటువంటి బాధలు అంతా ఇంత కాదు. కనుక మరి ఇట్టి మిథున రాశి జాతకులు కా, కి, కో అక్షరాలతో ఉండేటువంటి వారు గతంలో ఆరోగ్య సమస్యలు కానీ, కొంత దుఃఖాన్ని మీకు మిగిల్చినటువంటి సందర్భాలు కానీ, మీ పిల్లలతో మీకు విభేదాలు ఏర్పడడం కానీ, పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి సందర్భాలు కానీ, లేదా తరచూ కూడా గృహాలు మారినటువంటి సందర్భాలు, అంటే ప్రదేశ మార్పులు ఏర్పడినటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇట్టి మిథున రాశి వారికి 9వ భావంలో ఏర్పడేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల ఎవరైతే ఉన్నత విద్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఒక విద్యను ఉపాసించాలని చూస్తున్నారో, ఉపాసన అంటే ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఉపాసన చేయాలి అని అనుకునేటువంటి వారు, ఏదైనా ఒక గురువు దగ్గర నుండి ఒక మంత్రాన్ని ఉపదేశించుకోవాలి అని అనుకునేటువంటి వారు,
ఏదైనా ఒక తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో కావచ్చును, ఇలాంటి సంబంధించినటువంటి విషయాలలో కీలకమైనటువంటి మార్పులు చేర్పులు మీకు జరగబోతూ ఉన్నవి. ఎందుకు అంటే 9వ భావంలో చంద్రుడు అక్కడ అమావాస్య చంద్రుడు అవుతున్నాడు. దీంతో పాటుగా రాహుగ్రస్తము ఏర్పడబోతున్నది కనుక విదేశీ ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్త. విదేశీ వీసా రిలేటెడ్ ఉండేటువంటి వారు, వీసాకు సంబంధించినటువంటి ప్రయత్నాలలో ఉండేటువంటి వారు, లేదా విదేశాల నుండి స్వదేశాలకు రావాలి అని అనుకునేటువంటి వారు, స్వదేశాల నుండి విదేశాలకు వెళ్ళే అనుకునేటువంటి వారు, లేదా ఉన్నత విద్య కోసము బయటికి వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా మీరు జన్మించినటువంటి సమయానికి ఏదైతే లగ్నం ఏర్పడిందో ఆ లగ్నంలో పంచమ భావము, నవమ భావము, 12వ భావాన్ని చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇన్ కేస్ నేను చెప్పినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి దశ అంతర్దశలు నడవకుండా మీరు వెళ్ళినట్టయితే ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో పాటుగా ఒకవేళ రాహు యొక్క దశలోనే ఉన్నారా, రాహు యొక్క దశ ఇప్పుడే మొదలైందా, మరి చంద్రుడు మీకు ఎక్కడున్నాడు మీ జాతకంలో కూడా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకొని ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితి మీకు ఉండబోతూ ఉన్నది. కనుక స్త్రీ మూలక ఇబ్బందులు అనేటువంటిది మీకు రాబోతూ ఉన్నది. అది కూడా గమనించుకోండి. స్త్రీ మూలక ఏమైనా అంటే లైక్ ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, లేదా ఇంకేదైనా కోర్టు రిలేటెడ్ కేసులలో ఉన్న ఇంకా ఇలాంటి సందర్భాలలో ఉండేటువంటి వారికి చేదు అనుభవాన్ని మిగిల్చేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం కనుక బీ కేర్ఫుల్. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో ఈ 9:56 నుండి 1:26 వరకు గ్రహణ పట్టు స్నానము చేసి ఆచమనం చేసుకొని తప్పకుండా మీరు చంద్రునికి సంబంధించింది ఏదైనా మంత్రము కానీ లేదా స్టీల్ మూత బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 kg నెయ్యిని పోసేసి మంచి ఆవు నేతిని అందులో వెండి నాగ ప్రతిబింబాలను పడగలను వేసి చక్కగా ఒక అర్ధచంద్రాకారంలో కానీ పూర్ణచంద్రంగా ఉండేటువంటి చంద్రుని యొక్క వెండి బింబాన్ని అందులో వేసి అది మీ ముందు పెట్టుకొని మీరు జపం చేసుకోండి. ఓం గం గణపతయే నమః. అందరికీ ఒకటే మంత్రము గణపతి, ఇది చేయండి. ఓం గం గణపతయే నమః. ఆడవారైతే ఓం పెట్టకండి, గం గణపతయే నమః చదవండి. ఇది 9:56 నుండి 1:30 దాకా కూర్చొని యథావిధిగా చదువుకోండి. ఈ 2-2.5 గంటలు విడిచిపెట్టకండి. ఎప్పుడో ఒకసారి వస్తుంది రేర్ గా. ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుండాలంటే ఇన్ని గంటలు కూర్చోవాలో అనుకోకూడదు. ఇన్ని గంటలు కూర్చుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే చంద్రగ్రహణం గాని సూర్యగ్రహణం గాని అప్పటి వరకు నాది గ్యారెంటీ, ఏది అవసరం లేదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి చంద్రగ్రహణం ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఒకసారి మీ ద్వారా? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వారు గత 2022 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు ఇప్పటికీ కూడా మొత్తం నలిగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి పాపం. అయితే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడేటువంటి పరిస్థితిలో ఆరోగ్య సమస్యలతో ఎవరైతే సతమతం అయ్యారో, ఎవరైతే బాధపడుతున్నారో వారికి కొంత ఉపశమనం ఉంటుంది, ఖచ్చితంగా సెట్ అవుతారు కొంతమేర. దీంతో పాటుగా ఒక్కటి ఏమిటంటే ఆకస్మిక సంఘటనలు ఏర్పడబోతున్నవి. అది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎటువంటి సంఘటన? అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమేర వ్యాపారస్తులకు గాని ఉద్యోగస్తులకు గాని నష్టము
సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా గుప్త విషయాలు ఏవైతే ఉన్నాయో భార్యాభర్తలలో కానీ, మీరు దాచినటువంటి విషయాలు కానీ, లైక్ ఏదైనా బహిర్గతం అయ్యేటువంటి సందర్భం. ఓపెన్ అవుతాయి. ఇంకా 1, 2, 3, 4 విషయాలు చెప్పిన. ఇంకొకటి ఏమిటి అంటే, ఎవరికీ తెలియకుండా మీరు చేసినటువంటి రహస్య పనులు బయటకు వచ్చేస్తాయి. ఇందులో బెట్టింగ్ యాప్స్ కావచ్చును, ఇందులో తెలియకుండా ఆన్లైన్లో డబ్బు పెట్టడం కావచ్చును. ఉన్నారు అట్లా. అయ్యో, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఈజీ మనీ ఆన్లైన్లో ఈజీ మనీ కోసం అందులో డబ్బులు పెట్టి అవి రాక పోగొట్టుకొని తిరిగి తండ్రికి చెప్పి తండ్రి వచ్చి మళ్ళీ వారి డబ్బులు కట్టి క్లియరెన్స్ చేసినటువంటి సందర్భాలు నాకు వారి తండ్రి మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఏవైతే మనం చెప్పినటువంటి విషయాలు మీ ముందు ఉన్నవో, మీ జీవితంలో నడుస్తూ ఉన్నవో, గోప్యంగా ఉన్నవి ఇప్పుడు బహిర్గతం అవ్వబోతున్నాయి. బీ కేర్ఫుల్. రైట్. ఇంకా 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 వద్దు, తప్పులు చేయొద్దు. ఇదంటేనే ఇంకా 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 అవును. పాటనే పడవచ్చు ముందే అదేదో. కనుక ఒక బిస్కెట్ తినబుద్ది ఇంకోటి తినబుద్ది అట్లా ఉంటది. కనుక ఒకరు మాట్లాడారు కదా, ఒకరు ఉన్నారు కదా అని చెప్పి ఇంకోళ్ళతో మాట్లాడబుద్ది అవుతుంది. ఈ రాహువు చంద్రుడు కలిసి ఉంటే మానసికంగా కొంచెం ఇబ్బందిని తీసుకొస్తుంది. రైట్. ప్లస్ ఏమిటి, ఆయుష్. అదొక్కటి మాత్రం. ఎవరైతే ఆరోగ్య సమస్యలతో కానీ, లేడీస్ అయితే ఈ యొక్క బహిష్టు సమయంలో ఇబ్బందులు పడేటువంటి వారు కానీ, ఋతుక్రమం సమయంలో వీరికి కొంత ప్లస్గా ఉంది. ఇదొకటి. ఇక ఆకస్మిక సంఘటనలలో ఆకస్మిక ధనం కూడా రావచ్చు. ఒకరు ఫోన్ చేశారు, మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయండి. మొన్న ఒకరు ఫోన్ చేసి ఫలానా అని చెప్పాను కానీ అంటే ఆ ప్రాంతం పేరు కానీ లాటరీ దగ్గర దగ్గర ఒక 10-20 లాటరీలు కొన్నాడు. ఇంత ఒక్క మార్కు మన ఒక్క నెంబర్ తోనే మిస్ అవుతుంది, ఒక్కటే నెంబర్ తో మిస్ అవుతుందని ఒక్కటే నెంబర్ తో కనెక్ట్ అవుతుంది కూడా. అది గోల గోల అంటే గోల గోల పోయినట్టేనా. అలాంటి సందర్భాలలో కర్కాటక రాశి వారికి ఇప్పుడు జాగ్రత్తగా మెల్లగా జాగ్రత్తగా ఉంచుకొని ఇది గోప్యంగా పెట్టుకోండి. నిజంగా ఖచ్చితంగా. రైట్. ఎందుకంటే దీని అధిపతే ఇక్కడ ఉన్నాడు. రాహు అంటేనే మనకు గ్యామ్లింగ్ ఖచ్చితంగా. ఇట్టి రాహు శని వక్ర దృష్టి ఉన్నది. సో సప్తమ స్థానంలో ఈ బుధుడు ఉన్నాడు. బుధుడు, రాహువు, శని ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి ప్లస్ మనకుంటే వాడు జాక్పాట్ కొడతాడు. గట్టిగా కూర్చొని ఇంట్లో అది ట్రేడింగ్, ఈ లాటరీలు, గుర్ర పందాలు అవి ఏదైనా సో అలాంటి పరిణామాలు ఉన్నవి. అందులో ఏదో ఒకటి అయితే మీకు కలగబోతూ ఉంటుంది. మరి అది ఎప్పటి వరకు, వారమా, 10 రోజుల, నెలనా, సంవత్సరమా అనేది మీ జాతకాన్ని చూడండి. వారి చార్ట్ ఓపెన్ చేస్తే గాని నడిచే దశ అంతర్దశ కూడా కొంత అనుకూలంగా ఉంటే ఈ టైం వరకు మీకు వస్తుంది. అట్లా ఉంటుంది. సో ఇక నెగటివ్స్ నుంచి మరి బయటపడడానికి రెమెడీస్ తప్పకుండా. సో నష్టం ఉందండి ఇక్కడ. ఏం నష్టము? వ్యాపారం లో జాగ్రత్తగా ఉండండి. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. కనుక అదొకసారి మీరు చూసుకోండి. ఇక సమస్యలు, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, అది మీ పిల్లల మూలకంగానా, మీ పిల్లల అదే లైక్ ఇప్పుడు వాళ్ళ అత్తగారి తరపు మూలకంగానా ఉంటవి. జాగ్రత్తగా ఉండండి. గుప్త విషయాలు ఏవైతే ఉన్నాయో, దాచిపెట్టినటువంటి విషయాలను ముందుగా చెప్పేసేయండి ఓపెన్ అప్ గా. ఇది జరిగింది, ఇగో 50 లక్షలు లాస్ అయింది, నేను దాచిపెట్టా, నాకు ఇబ్బంది అవుతుంది. ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్ ఉండేసరికి ఇప్పుడు ఇందాక ఒకటి సూసైడ్ అటెంప్ట్ ఏదైతే ఉన్నదో అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, చెప్పలేము. కనుక అది గమనించుకొని ధైర్యంగా ఉండండి. సూసైడ్ అనేటువంటిది మనకు
అది సరైనటువంటిది కాదు. అన్నిటికీ సూసైడ్లు చేసేసుకుంటే మనిషి అనేవాడే బతకడు. ఖచ్చితంగా కష్టం అనేది వస్తుంది. ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైట్ అండి. అయితే మిక్స్డ్ రిజల్ట్స్ ఎలా అయితే మిథున రాశికుందో అలాగే వీళ్ళకి కూడా మిక్స్డ్ రిజల్ట్స్ అయితే వస్తోంది. ఈ గ్రహణ నిత్య కర్కాటక రాశి వారికి. మరి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? వీరు తప్పకుండా కూడా దుర్గాదేవి సంబంధించినటువంటి జపము, దుర్గాదేవికి సంబంధించినటువంటి ఒక ఐడల్ అంటే ఒక విగ్రహం ఒకవేళ వీరి దగ్గర ఉంటే వెండిది చేయించుకొని పెట్టుకోండి, ఈ సైజులో ఉండేటువంటిది. దానికి పంచామృతాలతోటి లేదా మీరు ఇంత విగ్రహాన్ని అయినా కొనుక్కోండి, ఖచ్చితంగా కొని పెట్టుకోండి. ఈ ఒక్కరోజు ఒక్కరోజు పెట్టుకున్న తర్వాత ఈ సమయములో ఉమ్, అమ్మవారికి అభిషేకం చేయండి. ఉమ్, మోస్ట్ పవర్ఫుల్ ఉంటుంది. ఉమ్, అది కూడా పసుపు, కుంకుమ, గంధము, చక్కగా మనకు విభూతి, భస్మము, పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి, ఎట్ ద సేమ్ టైం ఫల పంచామృతాలు, ఫల ఒక 9 తీర్ల పండ్లను సేకరించి ఆ 9 తీర్ల పండ్లను ఒలిచేసి వాటితో ఒక్కొక్కటి అభిషేకం గుప్తంగా గోప్యంగా మీరు అరవాల్సిన పని లేదు. ఈ రాత్రి ఏమైందని చెప్పి నలుగురు వస్తారు. సీక్రెట్ గా చేసుకోండి. మీరు హ్యాపీగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఆచమనం చేసుకొని చెయ్యండి. Right. ఇంత విగ్రహం తీసుకొని అభిషేకం చేసి నెక్స్ట్ డే Hmm. ఈ విగ్రహము ఎరుపు రంగు ధోతి, అదే విధంగా కొంత ఈ మనకు సర్పాలకు సంబంధించినటువంటి మన వెండి ప్రతిమలు, ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణునికి దానంగా ఇవ్వండి. మీరు అభిషేకం చేసినటువంటి విగ్రహంతో సహా ఇవ్వండి. దుర్గాదేవి ఇవ్వచ్చా? దుర్గాదేవికి సంబంధించింది జనరల్ అక్కడ పెట్టమంటారు వారు. అది దేవాలయంలో ఈశ్వరుని దగ్గర కానీ లేదా ఏదైనా గర్భగుడిలో కానీ వినియోగించే విధంగా. ఇప్పుడు ఈ వీడియో 7వ తారీఖు ఉంది, మనకు సుమారుగా వారం ముందే మనం ప్లే చేస్తున్నాం కనుక కనుక్కోండి. ఎవరైనా దుర్గాదేవి దేవాలయంలో మేము పెట్టుకుంటామంటే ఇవ్వండి. లేదు చిన్నది విగ్రహం పెట్టుకోండి. ఆప్షన్ అది, ఆప్షన్ ఇది, 2 ఆప్షన్స్. ఇంతే విగ్రహం పెట్టుకొని అభిషేకం చేసుకోండి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక సింహరాశి వారికి ఈ చంద్ర గ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. సింహరాశి వారికి ఏమిటి అంటే సప్తమ స్థానంలోని సప్తమ స్థానంలో చంద్రగ్రహణం, రాహువు, జన్మలోనే రాహువు చంద్రుడు అక్కడ ఏర్పడబోతూ ఉన్నది సప్తమ భావంలో. అష్టమ భావంలో శనేశ్వరుడు. అయితే కాలసర్ప దోషాలు మనకు 12 రకాలు. ఓకే, 12 రకాలు. ఓకే. రాహుకేతువు మధ్యలో అన్ని గ్రహాలు బందీగా ఉండడం వేరు. సప్తమ భావం లగ్నాది కేతువు సప్తమ భావం భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు. అది కూడా కాలసర్పం కింద కన్సిడర్ చేస్తారు. అంటే వాసుకి, అనంత వాసుకి పద్మనాభ, కంబళ చాలా ఉన్నవి అందులో కనుక దాన్ని బట్టి అది పరిస్థితి. అయితే శని వక్ర చూపు ఉండడము వీరికి ఏమిటి అంటే స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. నెంబర్ 1 పాయింట్ బాగా అర్థం చేసుకోండి. అది ఒక భార్యన, లేదా ఒక లవ్వరా, లేదా ఒక రిలేషన్లో ఉండేటువంటి వారా, లేదా మనము మంచిగా మాట్లాడినా ఎదుటి వ్యక్తి వారు చెడ్డగా చిత్రీకరించి ఫలానా స్త్రీ అని చెప్పి నింద వేసేస్తారు. బట్టగాల్చి మీద వేసేటువంటి సందర్భం ఏర్పడబోతూ ఉన్నది. ఇది నెంబర్ 1 పాయింట్. ఇది బాగా అర్థం చేసుకోండి. వివాహం కాని వారికి వివాహ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఒకవేళ వివాహం జరిగింది, వివాహం జరగని వారి గురించి ఇన్ని మాట్లాడుకుందాం. వివాహం జరిగినటువంటి వారికి లేదా ఒక బిజినెస్ లో ఉండేటువంటి వారికి భాగస్వాములతో గొడవలు కానీ లేదా ఇతరులు. సప్తమ భావం ఏమిటి అంటే ఇప్పుడు మీరు నేను, ఇప్పుడు మీకు సప్తమ భావం నేనవుతా, నాకు సప్తమ భావం మీరవుతారు. ఉదాహరణకు అంటే ఒక యజమాని ఉన్నాడు, ఈ యజమానికి సప్తమ భావము వ్యాపార అంటే ప్రజలు, కస్టమర్స్. బాగా అర్థం చేసుకోండి, కస్టమర్స్. అలా బిజినెస్ చేసేటువంటి వారికి కస్టమర్స్ నుండి ఇబ్బంది. అపరిచితుడు సినిమాలో ఉదాహరణకు ఆ కేబుల్ వైర్ కట్ అయిపోతే కేసు వేస్తాడు టీవీ, అదేదో కంపెనీ.
ఆ కంపెనీకి సంబంధించి అంటే ఉదాహరణ అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి సందర్భాలు మా అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లతో ఉండేటువంటి వారు, టా అక్షరంతో పేర్లతో మొదలయ్యేటువంటి సంస్థలు జాగ్రత్త, అప్రమత్తంగా ఉంటే మంచిది. ఇక వివాహ యోగము ఏర్పడబోతుంది సింహరాశి. మంచి కూడా జరగబోతుంది. ఎందుకంటే కేతువు వాస్తవానికి ఇక్కడ ఉండొచ్చు. కేతువు పర్వాలేదు, ఎందుకంటే మఖా నక్షత్రం, మఖా నక్షత్రానికి కేతువు అధిపతి. సో అక్కడ చూస్తే రాహువు శతభిష నక్షత్రంలో తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. అంటే 100లో ఒక 45% కంఫర్టబుల్ దానికి, కేతువుకు. రాహుకు కంఫర్టబుల్. కానీ ఆ నక్షత్రాల్లో అయితే లేరుగా, వేరే నక్షత్రాల్లో ఉంది కేతు. సో మేబీ అంటే కేతువు ఇక్కడ, అంటే నేను అనేది పాయింట్ ఏమిటంటే మనకి ఇక్కడ సింహరాశిలో మకా నక్షత్రం ఉంటుంది. అందులో ఎంతో కొంత, అందుకే 100% అంటలేను, 45 to 35 అనుకోండి, కొంచెం మనకు ఫేవరబుల్ గానే ఇస్తాడు. అది ఏమిటి, వివాహానికి సంబంధించి అంతే. ఏదో అంటే సప్తమ భావం కనుక అది ఒకటి చూసుకొని, కేతు ఒకవేళ మీ జాతకంలో తులాలో మాత్రం ఉండకూడదు. మీ జన్మ చార్ట్ లో తులాలో గాని ఇక్కడ మనకు వృషభంలో గాని కేతు ఉన్నట్టయితే ఇబ్బందికరంగా ఉంటుంది. అది గమనించుకొని మీ బర్త్ చార్ట్ లో చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. సో సింహరాశి వారికి సంబంధించింది ఇది కనుక రెమెడీస్ కూడా చెప్పండి. సందర్భంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. సడన్ గా మనకు వివాహానికి సంబంధించింది ఏదో వచ్చేస్తుంది, ఇన్ని రోజుల నుంచి చూసాం ఇప్పుడు రాలేదు అనుకొని సడన్ డెసిషన్ తీసుకోకండి. కొంచెం ఆగి ముందుకు వెళితే బాగుంటుంది. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఈ సమయంలో జపం చేసుకోండి. 10 నుంచి 1:30 వరకు. అధికస్య అధిక ఫలము. సో ఓవరాల్ గా అందరూ చేసుకునేటువంటి మంత్రాన్ని నేను లాస్ట్ లో చెప్తాను, కానీ ఈ రాశుల ప్రకారంగా మాత్రం మీరు లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అది లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కరావలంబ స్తోత్రం కావచ్చును, లేదా ఏదైనా కావచ్చు. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్? 6th house లో జరగబోతుంది చంద్రగ్రహణం. అయితే ఈ వీళ్ళకి లగ్నంలోనే కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మరి ఏమైనా రిజల్ట్స్ ఉంటుందా, లేకపోతే నక్షత్ర రిలేటెడే ఉంటాయంటారా? కొంచెం కష్టకాలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీరు దీన్ని జీర్ణం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనేది చెప్తా, ఏ రకంగా అనేది మనం చెప్తాం. వాస్తవానికి కన్యా రాశి వారికి సప్తమ శని మూలకంగా, కన్యా రాశి వారు అంటేనే ప పి పు అక్షరాలతో ఉండేటువంటి వారు. ఈ అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వ్యక్తులు కానీ, పేర్లు కలిగినటువంటి మీరు అని కాదు, ఓకే, పేర్లు కలిగినటువంటి సంస్థలు కానీ, ఈ పేర్లతో ఉన్నటువంటి ఏదైనా లైక్ కొంత బిజినెస్ అధికంగా అవడం కానీ వారికి, అంటే సంస్థ ఇప్పుడు ఫలానా పేరు కలిగినటువంటి ప్రశాంత్ అట్లా ఉండేటువంటి వారికి బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. ఆ పేర్లతో ఉండేటువంటి సంస్థలు. ఒకవేళ ఇదే నామకరణతో ఉండేటువంటి వ్యక్తులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అది ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే మెయిన్ గా స్థానచలనం. ముఖ్యంగా సప్తమ శని ఏంది అంటే మనని ఉన్న చోటు నుంచి మార్చేస్తాడు, అక్కడ ఉండనివ్వడు, అది ఏదైనా కానివ్వండి. కనుక ఉద్యోగం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లైక్ రెంట్ హౌసెస్ ఏదైనా మనము జరిగితేనే చలనం రిజల్ట్ వస్తుంది దానికి. మనం జరగకుండా అక్కడే ఉంటాను అంటే మాత్రం ఇబ్బంది ఎదుర్కొంటాం, అది గమనించండి. ఇక వీరికి ఏ విధంగా అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మనకు ఆరోగ్యం ఒకటి, రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే గతంలో ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 1,00,000 రూపాయలు 50,000
అప్పు చేసి ఉన్నాం, ఫలానా సమయంలో అప్పు తీరుస్తాం, అప్పు తీర్చలేక మనతో ఏమైనా మాట పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు, అది ఆస్తి పంపకాలు కానీ, భార్యాభర్తలు కానీ, ఎలాంటిదైనా కూడా కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడే పరిస్థితి, మానసిక బాధ ఉంటుంది. ఇక సేవా గుణము, అంటే ఎవరైతే సేవా గుణంతో ఉన్నారో, సేవా మనస్తత్వంతో ఉంటారో వారికి ఇంకా సేవ చేయాలి అనేటువంటి భావన కానీ, అంటే ఆధ్యాత్మికంలో ఇంకా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత వ్యాపారస్తులకు ఆచితూచి మీరు మీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ యొక్క మాల్ కానీ ఏదైతే ఉందో ప్రొడక్ట్ని తీసుకోండి, నష్టము వాటిల్లే పరిస్థితి అయితే అది కూడా ఉంది. ఇక గొడవలు, అది భార్యాభర్తలకు కానీ, భాగస్వాములకు కానీ, కొలిక్స్కి కానీ ఏదో రకమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. ఇది ఒకటి. ఇక అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, ఇక్కడ ఉమ్. పా అక్షరంతో మొదలయ్యే దేశాలు ఏమైనా ఉన్నాయా? పారిస్ ఉంది. ఇట్లాంటి సందర్భాలలో ఒకటి మీరు చెప్పారు ఉదాహరణకు, మేబీ. సో ఇలాంటి సందర్భాలలో జాగ్రత్త. ఆ ప్రాంతంలో ఉండేటువంటి భారతీయులు మేబీ సో కొన్ని యుద్ధం రిలేటెడ్ కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ ఉంది కదా. అంటే రైట్. సో అంటే లాస్ట్ లో మనది ఇప్పుడు పై చేయి ఉంది. ఆఫ్ కోర్స్ మనదే So, ఎప్పుడు పై చేయి ఉంటుంది. ఉంటుంది, ఉండాలి. ఆ, వారు కొంత గ్యాప్ తీసుకున్నారు, మేబీ చేసే అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మళ్ళీ. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది మెయిన్ పాయింట్. ఈ వీడియో మళ్ళీ మనము రీపోస్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. హా. ఓకేనా? హ్మ్. సో పాక్షరంతో ఉండేటువంటి వారు జాగ్రత్త. గొడవలు అయ్యే ఛాన్సెస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారైనా కూడా కొన్ని రాబోయే రోజులలో ఈ ఆగస్టు నుంచి 2026 ఆగస్టు లోపు వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవచ్చు మేబీ. సో జాగ్రత్త అవసరం. మరి ఎటువంటి రెమెడీస్ వీళ్ళకి చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ఖచ్చితంగా? వీరు ఖచ్చితంగా కూడా విష్ణు సహస్రనామాలు ఈ సమయంలో పారాయణం చేయండి. సంకల్పం ఒకటే, రాహుగ్రస్త చంద్ర దోష నివారణ సిద్ధ్యర్థం ఇది విష్ణు సహస్రనామ పారాయణం కరిష్యే అని సంకల్పం చేసుకొని మీరు ఆ 2 గంటలు 2 గంటల జపం మీద ఉండండి. ఉన్న తర్వాత నెక్స్ట్ డే 8వ తారీఖు మీరు ఆ చంద్ర ప్రతిబింబము, ఆ యొక్క జంట నాగులకు సంబంధించినటువంటి వెండి ప్రతిమలు ఇవి దానంగా ఇస్తూ తప్పకుండా ఒక భగవద్గీతను దానంగా ఇవ్వండి. భగవద్గీత గాని, సుందరకాండ గాని, భాగవతం గాని ఏదైనా ఒక పుస్తకాన్ని మీరు దానంగా ఇచ్చే ప్రయత్నం ఎవరికి చేయండి. ఇమ్మంటారు? బ్రాహ్మణులకు, Right. లేదా ఎవరైనా నేను చదువుకుంటాను అనుకున్నా వారికి ఇవ్వండి, లేదా ఇంకేదైనా కావచ్చు. విన్నరా? ఇలాంటి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. చాలా చక్కగా తెలియజేశారండి. తులారాశి వారికి చంద్రగ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. తులారాశి వారికి అత్యంత అద్భుత వైభవాన్ని తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే పంచమ భావంలో ఏర్పడేటువంటి ఈ యొక్క చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణం వీరికి ముందుగా తులారాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగాన్ని తెచ్చిపెట్టబోతూ ఉన్నారు. మరి ఎవరికైతే తులారాశి వారికి వీరి లగ్నాత్ చంద్రుడున్నా, అష్టమాత్ చంద్రుడున్నా కొంత జాగ్రత్తగా ఉండాలి కన్సీవ్ అయితే. ఆడవాళ్ళు ఆడవారు. మగవారు కూడా చంద్రుడు గనక వీరికి ఇబ్బందిగా ఉంటే తల్లితో కొంత గొడవ గాని, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు గాని
తలెత్తేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్త. ఇక ముఖ్యంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మనకు రా అక్షరము, ప్రే అక్షరము అంటే ప్రదీపు, ప్రమోదు ఈ పేర్లతో కూడా సో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి సంబంధించిన విషయం. సంతానం ఒకటి మాత్రం శుభంగా ఉంది. లవ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, మేము వివాహం చేసుకుంటాము అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వివాహం లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ, అధికంగా ప్రేమ చూపించేటువంటి వారికి కానీ, లవ్ రిలేషన్లో ఉండేటువంటి వారికి కానీ బ్రేకప్స్ కానీ ఇలాంటివి ఏర్పడేటువంటి సందర్భాలు. జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే, కొంత పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే, మీరు ధర్మబద్ధమైనటువంటి పనులే చేయండి, అధర్మానికి సంబంధించిన పనులు చేయకండి. చేస్తే ఇబ్బందులు పాలవుతారు. గతంలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యం ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిషన్ అయ్యేటువంటి సందర్భం. ఎస్టాబ్లిష్ అంటే మనకి ఇది అనుభవంలోకి వస్తుంది. గతంలో గాని ఈ జన్మలో గాని మనం చేసుకున్నటువంటి మంచి విషయాలు అవి మనకు దోహదపడతాయి. ఇక మరీ ముఖ్యంగా ఏమిటంటే పరీక్షలు, ఎవరైనా ఎగ్జామ్స్ ఉన్నవి, అది ఏ పరీక్ష అయినా కానీ, అది ఎలాంటిదైనా కావచ్చు, ఇట్టి సందర్భాలలో మతి మరుపు ఉండే పరిస్థితి ఉంటుంది. చదివింది జ్ఞాపక శక్తి ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. దీనికి ఏమిటి అంటే, సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము గాని, సరస్వతి అమ్మవారి యొక్క నామాలు గాని, సరస్వతి అమ్మవారిని కొలవడం గాని, తెలుపు రంగులో ఉండేటువంటి లోటస్ ఆ పుష్పాలను సేకరించి వాటిని ఈ సమయములో మీ వద్ద పెట్టుకొని చేతిలో పట్టుకొని అమ్మవారి యొక్క 108 నామాలు చదివి ఉదయాత్పూర్వము స్నానాది కార్యక్రమాలు చేసిన తర్వాత వాటిని అలాగే తీసుకెళ్లి సరస్వతి అమ్మవారి దేవాలయంలో సరస్వతి అమ్మవారికి సమర్పించండి. మీరు జపం చేసినటువంటి, మీరు ఏదైతే పారాయణం చేసినటువంటి చేతిలో పట్టుకొని ఆ పుష్పాలు అమ్మవారికి సమర్పించడం వల్ల అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది తప్పకుండా. ఇట్టి సందర్భంలో అమ్మవారి యొక్క కరుణ మీ సొంతం. సరస్వతి అమ్మవారు అంటేనే జ్ఞానం. సో అట్టి జ్ఞానం మనకు వస్తుంది. పిల్లల చదువు కావచ్చును, సంతానము కావచ్చును, ఇంకా ఎందులో అయినా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి తులారాశి వారు. ఎందుకంటే మనం మాట్లాడుతుంటే వారు దిక్కులు చూస్తారు. బాగా అబ్జర్వ్ చేయండి. తులారాశి వారు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మీరు మీ లైఫ్ టైంలో అలాంటి వారిని అబ్జర్వ్ చూశారని చెప్పింది. మనం మాట్లాడుతుంటాం, చాలా దగ్గర ఇట్లా చూస్తూ ఉంటారు. మనం మాట వింటున్నాడా లేదా అనిపిస్తుంది, చిరాకు, మనకు కోపం వస్తుంది. అలాంటి జాతకులు వీళ్ళు. కనుక ఆ చిత్తశుద్ధితో ఉండాలి అనుకుంటే సరస్వతి అమ్మవారిని కొలవండి. అంతే. ఈ సమయంలో సరస్వతి అమ్మవారికి లోటస్ పుష్పాలను పట్టుకొని అమ్మవారి 108 నామాలు చదువుకోండి. అంతే, ప్రత్యేకంగా ఇంకా ఇవే చేయాల్సి ఉంటుంది. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి? చంద్రగ్రహణం రీత్యా ఏదైనా ఇంపాక్ట్ వీళ్ళకు ఉండబోతుందా? 4వ స్థానంలో జరగబోతుంది గ్రహణము, మరి ఎట్లా చూస్తారు దీన్ని? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో పాపం వీరికి ఒక సుఖవంతమైనటువంటి జీవితం లేక, సుఖంగా నిద్రపోక వాస్తవానికి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది. నా, నీ, నువ్వు, నే అక్షరాలతో ఉండేటువంటి సంస్థలు మూత పడిపోయాయా, లేదా
ఏమైనా కేసులలో ఉన్నాయా, లేదా ఈ నాని నూనె సంబంధించినటువంటి పేర్లతో ఉండేటువంటి మనుషులకు వాహన ప్రమాదాలు జరిగాయా, కోర్టు రిలేటెడ్ వెళ్ళి వచ్చారా, పెద్ద లాస్ ఏమైనా అయిందా అనేటువంటిది ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. మరి నాని నూనె నాది కాదు, ఆ పేరు నాది కాదు, నా పేరు పలానా శ్రీధర్, కానీ నాది వృశ్చిక రాశి. అలాంటప్పుడు వృశ్చిక రాశిని చూసుకోవాలా, మరి శ్రీధరు అంటే ఏం చూడాలి అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడిది. సో మొత్తం మీద ఇట్టి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, తల్లి దగ్గరకు వీరు రావడం కానీ, తల్లి అంటే ఇక్కడ మదర్లాండ్ కావచ్చు, విదేశాల్లో ఉండేటువంటి వారు ఇండియాకు వచ్చేటువంటి సంఘటనలు ఏమైనా ఏర్పడచ్చు. విదేశాల్లో పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, ఎవరికో అనారోగ్య సమస్యలైనవి, సో వారు ఇండియాకి వచ్చే పరిస్థితి, వీసా రిలేటెడ్ ఇబ్బందులు కానీ, మా టైం అయిపోయింది ఇక్కడ, మరలా నెక్స్ట్ జాబ్ దొరకాలి అర్జెంటుగా అని అనుకునేటువంటి వారు కానీ, సో ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా. అలా కన్ఫ్యూజ్ క్రియేషన్ ప్లస్ ఇలాంటి సందర్భంలో ఉండేటువంటి వారికి ఇటు వచ్చి అటు వెళ్ళే పరిస్థితి వస్తారు అంతే. ఇక వేరే ఆప్షన్ లేదు. ఎవరైతే 10వ తరగతి లోపు చదువు రీత్యా ఉన్నారో, లైక్ 10th లోపు ఆ పిల్లలకు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి స్కూల్స్ కానీ అందులో ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. పిల్లలను కొంచెం టేకాఫ్గా, అంటే ప్రాథమిక విద్యలో కొంత డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్, అది ఏదైనా కాదు. ఇప్పుడు ఇందాక మనం లాస్ట్ వీడియోలో చెప్పాము ఒకటి, తను 10వ తరగతి జరుగుతుంది, ఆ పిల్ల కొంచెము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 10వ తరగతి ఎగ్జామ్సే రాయలేదు. అట్లాంటివి ఏమైనా ప్రాథమిక విద్యకు ఇబ్బందులు కలిగించేటువంటి అనారోగ్య సమస్యలు కానీ, లేదా ఏమైనా స్కూల్స్ చేంజ్ అయ్యేటువంటి సందర్భాలు కానీ, హాస్టల్లో వేశారు అని ఉండబుద్ధి కావట్లేదు, ఏం చేస్తాడు, బయటికి రావడం ఉండా అంటాడు. అలా భూమికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేసి ఉన్నారో, భూ సంబంధిత ఇబ్బందులలో ఉన్నారో వారికి కొంత మనకు రిజల్ట్ అంటే ఓకే అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక వస్తువులు, గృహములోకి గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి యోగం ఏర్పడబోతున్నది వృశ్చిక రాశి వారికి. ఓవరాల్ గా వృశ్చిక రాశి వారికి బాగుంది అని చెప్పొచ్చు. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాతృకు ప్రాథమిక విద్యకు డిస్టర్బెన్స్ ఉంది కదా. ఒకవేళ ఫారెన్ లో ఉన్నారు అంటే అక్కడి నుంచి మళ్ళీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి? పాలను తీసుకోవాలి. పాలల్లో ఈ సమయంలో ఆవు పాలను ముందే తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇట్టి సమయంలో పాలల్లో 2 వెండి కాయిన్స్ వేయండి. పాలల్లో 2 వెండి కాయిన్స్ వేసి అది మీ ముందు పెట్టుకోండి. అది మీ ముందు పెట్టుకున్న తర్వాత మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఉంగరం వేలు అందులో పెట్టండి. అందులో పెట్టిన తర్వాత మీరు ఓం శ్రీం మహాలక్ష్మి నమః అని కానీ, ఓం గం గణపతయ అని కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఒక మంత్రం గణపతికి సంబంధించింది చదవండి, ఇంకా బాగుంటుంది. ఓం గం గణపతయ నమః ఈ వేలు అందులో పెట్టి ఎంతసేపు ఉండాలి, చేయి నొప్పులు వేస్తుంది అనేటువంటి భావన కాకుండా ఎట్లా వీలైతే అట్లా ఈ వేలు మాత్రం ఇందులో ఉంచి మీరు జపం చేయండి. ఎన్నిసార్లు చేయమంటారు? ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేయండి. 2 గంటలు అంత సమయంలో మీరు ఎంత చేస్తే అంత పవర్ ఆ పాలకు వస్తుంది. దీనిని మీరు నెక్స్ట్ డే దానంగా ఇవ్వండి. ఈశ్వరునికి అభిషేకం చేయండి. దానం తీసుకునే వారు లేరు చెప్తా. అభిషేకం చేయండి. అభిషేకం చేసే సందర్భం లేదు, దానంగా ఇవ్వండి. ఏది చేసినా ఒకటే ఫలం. అభిషేకం చేసినా ఆ కాయిన్స్ ఈశ్వరునిపై పడిపోతవి, ఈశ్వరునికి అభిషేకం జరుగుతవి, అది మీకు సంబంధం లేదు. ఇక దానంగా ఇచ్చినా మీకు సంబంధం లేదు. నాది కాదు అనుకొని మీరు అందులో వేయండి.
రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. మురళి గారు, మరి చంద్రగ్రహణం రీత్యా ధనుస్సు రాశి వారికి ఎటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయండి? తప్పకుండా అమ్మా. ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే మనకు ఒకటే పాయింట్ లో చెప్తే మనకి ఇక్కడ వీరికి లాభము అని చెప్పవచ్చు. అది ఏ రకంగా లాభము అనేది మనము విశ్లేషించుదాం. సో ధనస్సు రాశి వారికి పాపము 2024లో గురువు బలం లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ 2025లో కూడా కొంతమంది ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. బా బి అక్షరాలు, కొంతమేర యా అక్షరం కూడా మనకు వస్తుంది. జియో గాని, యామిని అని కానీ లైట్ గా, భిక్షపతి లైక్, ఇంకా భార్గవ్. భారతదేశం. సో గురుబలం లేక కొంతమేర మనకు కానీ, లేదా ఈ యొక్క శనేశ్వరుని యొక్క అర్ధాష్టమ శని ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో యుద్ధాలు నెలకొన్నటువంటి సందర్భాలు. ఇందులో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ధనస్సు రాశి వారికి మరి ఈ చంద్రగ్రహణం వల్ల లాభము ఏర్పడబోతున్నది. ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు, వారికి నష్టం వాటిల్లుతూ ఉంది. సో ఈ చంద్రగ్రహణం వల్ల మీకు లాభం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక మనిషి అక్కడ ఉన్నాడు, అది మీరు మంచికి ఉపయోగించుకుంటారా చెడుకు ఉపయోగించుకుంటారా మీ ఇష్టం. రోబో రజనీకాంత్ గారు ఒక మంచికి క్రియేట్ చేశారు, అందులో విలన్ రెడ్ చిప్ వేసి. సో రాహువు చంద్రుడు మీకు 3వ స్థానంలో బాగున్నారు. మీ అమ్మను తిట్టినా, అమ్మను ఇబ్బంది పెట్టినా, అమ్మకు సంబంధించినటువంటి ఆస్తిని గుంజుకోవాలని చూసినా, మీ తోబుట్టువులను బాధ పెట్టినా, ఎట్ ద సేమ్ టైం కొంత మత్తు పదార్థాలకు బానిస అయినా, నీట్గా ఉండకున్నా, చిరిగిపోయిన వస్త్రాలు ధరించిన అలాంటి సందర్భాలలో ఉన్న లోభత్వం చూపించేటువంటి సందర్భాలు, దాన గుణము లేకున్నా ధనస్సు రాశి వారికి ఇక్కడ 10 రూపాయలు దానం చేస్తే ఈ సందర్భంలో 1000 రూపాయలు వచ్చే యోగం ఏర్పడబోతున్నది. నా దగ్గర పైసలు లేవు అని చెప్పి మీరు ఉన్నట్టయితే పీసినార్తనం చేస్తే ఇంకా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది గమనించుకోండి. దీన్ని రెడ్ చిప్ వేసుడు రోబో, ఇది ఒక రోబో కనుక సో దాన్ని పాజిటివ్ గా మార్చుకుంటేనే మీకు లాభం జరుగుతుంది. ఎవరికైనా అంతే. ఇప్పుడు మీకు ఒకవేళ మీకు నష్టం కలిగించే పరిస్థితిలో ఉంది, మీరు దాన్ని లాభాన్ని చేసుకోండి. అమ్మతో ప్రేమగా ఉండండి, అమ్మ కాళ్ళను స్పృశించండి, అమ్మ కాళ్ళను నమస్కరించుకోండి, ఇవన్నీ పక్కన పెట్టండి. తప్పకుండా ఒక మంచి ప్లేట్ తీసుకొని అమ్మ పాదాలను పెట్టి కడగండి, కడిగా నీళ్ళు చల్లుకోండి. ఇంతకు మించింది లేదు. రెండవది గోవు, గో సేవ ఎట్లా ఏమిటి అనేది గోవు గురించి మనం ప్రత్యేక వీడియో చేద్దాం. తర్వాత దానికి సంబంధించి చెప్తూ ఉంటే ఇట్లా గూస్ బంప్స్ అవుతాయి. గోవు అంటే ఏంది అనేది, ఎందుకు అనేది. గోదానం, వెండి గోదానం ఇవ్వాలి మీరు. ఎవరు? ధనుస్సు రాశి వారు. సో గోమూత్రాన్ని అప్పుడే, అంటే మీరు అదృష్టవంతులు కావాలి అది నేను చెప్పలేను. గోవును స్పృశించే సందర్భంలో, అంటే తల్లి లేని వారికి చెప్తున్నా, గోవును స్పృశించే సందర్భంలో, గోవు పాదాలకు గంధము కుంకుమ బొట్టు పెట్టే సందర్భంలో, ఒక గోమాతకు ఒక వస్త్రాన్ని సమర్పించే సందర్భంలో, గోమాతకు ఒక ఫుడ్ డొనేట్ చేసే సందర్భంలో, ఒక పూలదండ వేసే సందర్భంలో, దాని ఆ యొక్క పృష్ఠభాగంలో మీరు పూజించేటువంటి సందర్భంలో కానీ, అది చెలించి ఏమాత్రము అది మూత్ర విసర్జన చేసినటువంటి సందర్భాలలో ఆ మూత్రాన్ని మీరు స్వీకరించాలి. ఈ ధనస్సు రాశి వారు. ఎందుకు అంటే ధనస్సు రాశి వారికి సంబంధించింది గురువు అధిపతి. మీరు ఎంతగా ఆవును సేవిస్తారో, ఆవు సేవ చేసుకుంటారో మీకు విశేషమైనటువంటి యోగం ఏర్పడుతుంది. ఇది మీరు 8వ తారీఖు రోజు చేయండి. ఎందుకంటే 7వ తారీఖు మనకు 9:56 నుంచి 1:26 తెల్లవారుజామున ఆవెక్కన్నో మీరెక్కన్నో అవసరం లేదు. ఆ రోజు ఏం చేస్తారంటే వెండి ఆవును తీసుకొని
దానికి మీరు పూజించండి. అది నిజంగా ఆవు అనుకోండి, ఒక ఎద్దు ఒక ఆవు తీసుకొని రెండింటిని నిజమైన ఆవులుగా భావన చేసుకొని, ఎద్దుకు సంబంధించిన మంత్రము, గోవుకు సంబంధించిన మంత్రం చెప్పి నమస్కరించుకొని జనరల్గా వాటిని నిజమైనటువంటి ఎద్దులుగా భావన చేసి వాటిని విడిచిపెట్టండి. ఇట్లా ఈ రెండింటిని తెల్లారి దానం ఇవ్వండి. మళ్ళీ ఇది ఈ ధనస్సు రాశి వారు చేయండి, రెమెడీ విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. రైట్. ఒక విషయం ఏమిటంటే సోదరులకు సంబంధించినటువంటిది ఏదైనా ఆరాటం, అంటే నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి అనేటువంటి ఆరాటము, విదేశీ యోగము, పోటీ పరీక్షలు, నష్టము, ఏం చేస్తే నాకు నష్టం వాటిల్లుతుందో ధనస్సు రాశి వారికి తెలిసినటువంటి ఇంటెలిజెన్స్ కానీ సిక్స్త్ సెన్స్ కానీ ఎవరికి తెలియదు. ఎందుకంటే గురువు అధిపతి కనుక వారికి అర్థమైపోతుంది. సో అలాంటి నష్టపూరితమైనటువంటి పనులు చేయకండి. ఈ 7వ తారీఖు నుండి ఒక 41 రోజుల పాటు వరకు జాగ్రత్త. దీని ఎఫెక్ట్ 3 నెలలు ఉంటుంది మినిమం. సో అన్నదమ్ములతో ఏమైనా గొడవలు, అక్క చెల్లెలతో గొడవలు ఏర్పడిన పేషెన్సీగా ఉండండి. అందుకే ముందే చెప్పా ఇవన్నీ. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్? కుటుంబ స్థానంలో జరగబోతోంది ఈ గ్రహణము, మరి చెప్పండి. తప్పకుండా అమ్మా. ముందుగా మకర రాశి వారికి డబ్బు ఖర్చు కనబడుతుంది. ఫస్ట్ పాయింట్ ఇది. మకర రాశి వారికి విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఎవరినైనా నమ్మి డబ్బు ఇచ్చి మాకు ధనలాభం కలుగుతుంది అనుకుంటే మాత్రం మూర్ఖత్వం. డబ్బు మాయమయ్యే సందర్భం ఇది. ఇది బాగా గమనించుకోండి. రెక్కలు వచ్చి కొట్టుకుపోయే పరిస్థితి. అది డబ్బులకు ఎట్లా రెక్కలు వస్తాయి ఏంది అనేది కాదు, కానీ ఎందుకు రావు, ఖర్చుల రూపంలో వచ్చేవే రెక్కలు. సో ఆకస్మికంగా ఖర్చు, అది 1, 2 అని కాదు, అది మీ మీదే పడే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మీరు నో అనలేని పరిస్థితిలో ఉండరు. మకరం అంటేనే అంతే, ఇక సహాయ గుణం ఎక్కువ ఉంటుంది పాపం. సో మరి జాగ్రత్తగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం డబ్బు అధికంగా డబ్బు ఖర్చు అయ్యే యోగం ఉన్నది 41 నుంచి 3 నెలలు. ఎవరైతే రాహు దశలో ఉంటారో, ఎవరికైతే చంద్రుడు శనితో కలిసి ఉంటాడో మీ చార్ట్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది బాగా గమనించుకోండి. ఇక వాక్కు అంటే అంత తెలిసినటువంటి వారు ఏదో ఒక సందర్భంలో మాట తూలే పరిస్థితి ఉంటుంది, చెప్పలేము. ఇప్పుడు ఎంత జ్ఞానులైనా కూడా ఏదో ఒక చిన్న సందర్భంలో పొరపాటు డొల్లే పరిస్థితి ఉంటుంది, ఏదో ఉంటుంది. సో దానినే అంటారు జాతకం, దానినే అంటారు గ్రహస్థితి. సో అలాంటి గ్రహస్థితి మీకు ఏర్పడబోతూ ఉన్నది. జాగ్రత్త. ఇక ఎప్పుడు నా మాటే ఇంత, నేను కొట్టినట్టే వస్తుంది నా మాట, లేదా నేను మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటాను, నా మాటలే, నాకు కొందరికి మాటలే శత్రువులు, మాటలే సూదులు. ఇప్పుడు ఏం చేస్తావు, ఈ సూదులు కాస్త గడ్డపారలుగా మారే పరిస్థితి ఉన్నది. జాగ్రత్త దయచేసి. కుటుంబంలో ఎట్లా అంటే కేర్లెస్ సమాధానం, ఏప నువ్వేంది నాకు చెప్పడం అనేటువంటి సందర్భాలు వద్దు. మౌన వ్రతము అనేటువంటిది చాలా అవసరము. మౌన వ్రతము అనేటువంటిది మన బుద్ధిని అద్భుతంగా చేస్తుంది, అది గమనించుకోండి. తర్వాత కుటుంబము సంబంధించి కొంత, ఇప్పుడు ఒక భార్య భర్త, కొడుకు కోడలు, ఒక కూతురు, ఎవరికి అంటే భార్య భర్త, ఒక కొడుకు కూతురు. ఒకవేళ భర్తకు వివాహం జరిగింది అనుకుందాం, ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో భార్య మూలకంగా వేరే సంసారం పెట్టే పరిస్థితి, లేదా వేరే ఇల్లు అన్న తీసుకునేటువంటి పరిస్థితి, కనీసం ఇక్కడ భుజించి మనం వెళ్ళి అక్కడ ఉందాము అనేటువంటి విధంగానైనా ఉండే పరిస్థితి ఉంటుంది. సో అందులో కొంత జాగ్రత్త అనేటువంటిది వహించండి. ఆకస్మికంగా మీ భార్యకు గాని భర్తకు గాని ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. వాక్కు అనేటువంటిది చాలా అవసరము, అది గమనించుకోండి. ఎట్ ద సేమ్ టైము
మృష్టాన్న భోజనము అంటే సమయానికి అయితేనేమో అది కాలాతీతంగా భుజించేటువంటి భోజనము ఎక్కువగా తినడము లేదా ఇబ్బందికరంగా అంటే ఆయాసం వచ్చే విధంగా ఉండడాలు. ఇంకొకటి ఏదో ఒక బాధ మీకు మిగిల్చేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి వారు ఎట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడేటువంటి సందర్భంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా వెండిని దానంగా చేసే ప్రయత్నం చేయండి. తల్లితో మాత్రము ప్రేమగా ఉండండి. అదేవిధంగా మీ ఇంట్లో ఈరోజు మీరు చెప్పులు లేకుండా అంటే ఈ 9:56 నుండి 1:26 వరకు సుమారుగా చెప్పులు అనేటువంటిది వేసుకోకుండా ఈ సమయంలో మీరు కొంత వాకింగ్ రూపకంగా చేయండి ఇంట్లో. అంటే ఈ సమయానికి ఓం నమ శివాయ అనుకుంటూ మనసులో ధ్యానం చేస్తూ మీరు కొంత అటు ఇటు అటు వాకింగ్ రూపకంగా చేయండి ఇంట్లోనే. నెక్స్ట్ డే ఈ యొక్క రాహువుకు కేతువుకు సంబంధించినటువంటి వెండి ప్రమిదలను దానంగా ఇవ్వండి. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా వివరించారండి. ఇక కుంభరాశిలోనే జరగబోతుంది చంద్రగ్రహణం శతభిష నక్షత్రానికి, అలాగే పూర్వభద్ర నక్షత్రంలో కూడా నక్షత్ర సంధిలో జరగబోతోంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం కుంభరాశి వారికి ఎటువంటి రిజల్ట్ రాబోతోంది, ఈ రాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ 2 నక్షత్రాలు వాళ్ళు కూడా ఎటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఘాతవారము అని మనకు చెప్పబడుతుంది. ఘాత నక్షత్రము, ఘాత వారము అంటే ఈ వ్యక్తికి ఈ రోజు నాడు ఘాతవారం రా బాబు, ఈ రోజు మీరు ఈ పని చేయొద్దు అని చెప్పబడుతూ ఉన్నాయి. అదే విధంగా ఇట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో శతభిష గాని పూర్వభద్ర గాని ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు బాగా గ్రహించుకోండి ఇట్టి విషయాలను. వీరి జీవితానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఇది జరిగితే నాకు జీవితంలో పెను మార్పులు ఏర్పడుతుంది, నేను ఇక్కడి నుంచి ఈ స్టెప్ తీసుకుంటే నాకు ఇబ్బంది కలుగుతుంది, జీవితమే తారుమారు అయ్యేటువంటి స్టెప్స్ తీసుకోవద్దు. తీసుకునే పరిస్థితులు రాహు గ్రస్త చంద్రగ్రహణం మనకు తీసుకువస్తుంది. గురువు యొక్క దృష్టి కూడా నవమ దృష్టితో చూస్తున్నారు కదా, అయినప్పటికీ ఇబ్బందులు ఉంటాయి. గురువుకు సంబంధించి ఈ ఆగస్టు తర్వాత నుంచి గురు బలము అస్తమించేటువంటి పరిస్థితి ఉంది వీరికి. ఇది 100కు 100%. ఈ ఆగస్టు ఎప్పుడైతే 2024 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు ఇప్పుడు ఒక 16 సంవత్సరాల పిల్లవాడు ఏ విధంగా ఉరుకుతాడో ఏ విధంగా పరిగెడతాడో 35-40 సంవత్సరాల వయసు మీద ఇప్పుడు ఉన్నటువంటి వాడు స్లో అవుతాడుగా, ఆ విధంగా గురువు దీని కథ అయిపోయింది. లుక్ అనేది ఇంపాక్ట్ చూపించదు అని చెప్తున్నారు. ఇక ఇక్కడ ఏర్పడేటువంటిది అది మన చంద్రగ్రహణము. చంద్రగ్రహణములో మనకు మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఒక 3 గొప్ప వాళ్ళు ఉన్నారనుకుందాం. అందులో అంటే ఒక రాజు, మంత్రి, లైక్ ఇంకెవరైనా ఇట్టి సందర్భాల్లో అక్కడ ఉండేటువంటి స్థాన బలము, రాజు కూర్చునేటువంటి స్థాన బలం కానీ, మంత్రి కూర్చునేటువంటి స్థాన బలం కానీ, ఆ బలాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మాట వినడమా వినకపోవడం అనేది ఉంటుంది. అది బాగా గమనించుకోండి. స్థాన బలం దీనికి ఇక్కడ గట్టిగా ఉన్నది. సో దీనికి సంబంధించి యాక్సిడెంట్ కావచ్చును, షుగర్ రిలేటెడ్ కావచ్చును, బీపీ రిలేటెడ్ కావచ్చును, తనుభావము అంటే మీ శరీరానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలను మీరు కొని తెచ్చుకోవద్దు. నేను 120 స్పీడ్ పోతా అంటే అడ్డం పడుతుంది, నేను నిమ్మలంగా పోతే బాగుంటుంది. కనుక తొందర నిర్ణయాలు, సూసైడ్ అటెంప్ట్ థాట్స్, తొందర నిర్ణయాలు వస్తవి. భార్యాభర్తలలో గొడవలు. కుంభరాశి, సింహరాశి చాలా డేంజర్ ఇప్పుడున్న పరిస్థితులలో. బీ కేర్ఫుల్. తులా కూడా యాక్చువల్లీ, ఎందుకంటే పంచమ భావం కనుక బీ కేర్ఫుల్. ఇక మరొకటి ఏమిటంటే శరీరానికి సంబంధించినటువంటి ఆపదలు,
మొదటివి 2 మనం చేసుకునేటివి. మూడవది ఏమిటి? ఉమ్, మనకు సంబంధం లేకుండానే జరగచ్చు. ఉమ్, మేబీ ఏమైనా మనం నడుస్తూ ఉంటే జారి పడొచ్చును. మనం హ్యాపీగా మెల్లగా వెళుతున్నా మనపై ఏమైనా ఇబ్బంది కలగచ్చును. ఇప్పుడు మొన్న పేపర్‌లో చూసాం. అమెరికాలో మన భారతదేశానికి అదే ఆంధ్రాకు సంబంధించింది ఏదో అమ్మాయి ఉమ్. వాకింగ్ చేస్తుంది. ఏది చిన్న సైక్లింగ్ వాకింగ్ స్పీడ్‌గా ఒక వెహికల్ వచ్చి తాకేసింది. అక్కడికక్కడే మరణించింది. సో, మనము ఒకంత సూసైడ్ అటెంప్ట్స్ అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. ఇలాంటివి కనబడుతున్నాయి. ప్రమాదాలు ఆ పొంచి ఉంటాయి. ఆలోచన తొందరపడి ఆలోచనలు తీసుకోవద్దు. 41 డేస్ అయితే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. 41 to 3 months. ఉమ్. ఇక విచక్షణ జ్ఞానం కోల్పోవడము. విచక్షణ జ్ఞానం ఎందుకు కోల్పోతాము? మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల విచక్షణ జ్ఞానం కోల్పోతాము. అలాంటిది గొడవలు జరిగినప్పుడు నేను ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి? అన్నయ్యతో ఏ విధంగా మాట్లాడాలి? అమ్మతో ఏ విధంగా మాట్లాడాలి? తండ్రితో ఏ విధంగా మాట్లాడాలి? అక్కతో ఏ విధంగా మాట్లాడాలి? బామ్మరితో ఏ విధంగా మాట్లాడాలి? ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయితవి. మీరు మాత్రం మౌనంగా ఉండాలి. ఎందుకు? ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది కనుక నేను మౌనంగా ఉండాలి అని రాసి పెట్టుకోండి ఇక్కడ రోజు. బీ క్వైట్. అంతే. ఆ. ఇదే మీకు రెమెడీగా. ఈ రాసి పెట్టుకోవడమే రెమెడీ. ఇక అంటే అంతలా ఎందుకు చెప్తున్నారంటే అది దృష్టిలో ఉండాలి. 41 డేస్ లగ్నాత్ అయితే ఉంది కనుక వీరి ఆలోచనలు కూడా ఒక ఉగ్రవాదునికి ఉండేటువంటి ఆలోచనలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అంత తీవ్రంగా మీ ఉద్దేశం. అంతే. ఉమ్. కనుక బీ కేర్ఫుల్. దానాల విషయం కూడా చెప్పేసేయండి మరి ఎలాగో. దానాలు అంటే తల్లి బాలేదు. ఇందాక చెప్పా ఘాత నక్షత్రము ఘాతవారం అని చెప్పి ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చిన ఇవి చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. కొంత ఇబ్బందికరంగా ఉందయ్యా అంటే కుంభరాశి వారికే ఏదైతే ఉందో ఇక్కడ వీరు తప్పకుండా ఎట్లాగో రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించినటువంటి దానాలు కానీ చంద్రునికి సంబంధించి కొంత వెండి ప్రతిమల దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. Right. మంచి ఫలితం ఉంటుంది. రైట్ అండి. ఒకంత ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సినటువంటి రాశి. ఆ నక్షత్రాల వాళ్ళు కూడా ప్రత్యేకంగా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక మీన రాశి వారికి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుందని అనుకోవచ్చండి. వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా మీనరాశి ఏలినాటి శనిలో పాపం 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి వారికి. ఇట్టి 2.5 సంవత్సరాలలో ఏది మంచి ఏది చెడు నమ్మకంగా ఉండేటువంటి వారు కూడా మనల్ని మోసం చేసేటువంటి పరిణామాలు. అంటే వారు నమ్మకంగానే ఉన్నారు కానీ మన సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయిపోయింది. అంటే నమ్మకంగా వారికి డబ్బులు ఇచ్చున్నారు, ఇస్తా అని చెప్పి అనుకున్నారు. పాపం వారికి ఏదో ఇబ్బంది మూలకంగానో లేదా వారి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి ఎదుటి వ్యక్తి మరణించి వీరి డబ్బులు రాలేకపోవడం కానీ చెప్పలేం కదా 1, 2 అని. ఎన్నో సమస్యలు అయితే చాలా ఎదుర్కొని ఉన్నారు పాపం. వీసా ప్రాబ్లంలు కానీ విదేశీ కానీ ఎన్నో ఎదుర్కొన్నటువంటి సందర్భాలలో మరి 12వ భావంలో రాహువు చంద్రుడు ఉన్నాడు. 12వ భావం అంటేనే ముఖ్యంగా విదేశీ ప్రయాణము, డబ్బు ఖర్చు అయ్యే సందర్భము, హాస్పిటలైజ్డ్ కావచ్చును, మరొకటి మనము నిద్రించేటువంటి స్థానం 12వ భావం. ఇక్కడ మనము జాగ్రత్తగా మీనరాశి వారు ఉండేటువంటి పరిస్థితి. ఎవరైనా స్త్రీలు మీపై ఇష్టపడ్డా, పురుషులు స్త్రీలపై ఇష్టపడ్డా ఈ సందర్భంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అంతే. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ విషయము, మీ దగ్గర వ్యక్తులు కానీ బంధువులు కానీ హాస్పిటలైజ్డ్ అయి కొంత డబ్బు మీరు ఇచ్చే పరిస్థితి కానీ ఇలాంటివి జరిగే సంఘటనలు ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత
కొన్ని సంఘటనలు మీరు నమ్మలేని సంఘటనలు చూసే పరిస్థితి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నష్టం, ఎలాంటి నష్టం అంటే మనకు లైక్ ఏదైనా కానీ ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చడం, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా ఏదైనా వస్తువు కొనడం కానీ ఏదైనా ఒక నష్టము జరిగే పరిస్థితి ఉంది. Right. మృత్యువు కూడా ఉంది ఇక్కడ. సో మృత్యుంజయ మంత్రము వీరు ఈ సమయంలో చదువుకోవాలి. మృత్యువు ఆఫ్టర్ 65 ఏజ్ పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మహామృత్యుంజయ పాశుపతం కానీ, మహామృత్యుంజయ హోమం కానీ, మహామృత్యుంజయ మంత్రం కానీ, మామూలు మృత్యుంజయ మంత్రం కానీ జపం చేసుకోవాలి ఈ సమయంలో. సో ఇది గమనించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఈ సెప్టెంబర్ 7 ఒకరోజు అటు ఇటుగా మీనరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, తులారాశి వారు కానీ, అదేవిధంగా మనకు ఈ సింహరాశి వారు కానీ, కర్కాటక రాశి వారు హాస్పిటలైజ్డ్ వెళ్ళడం కానీ, హాస్పిటలైజ్డ్ ఏమైనా ఆపరేషన్స్ కానీ, హాస్పిటలైజ్డ్ ఏమైనా ఉంటే మాత్రం కొంచెం పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి. దెబ్బ తాకింది, రక్తం వస్తుంది, నేను ఇప్పుడు హాస్పిటల్ పోను, నేను తర్వాతనే పోతాను అనుకోవద్దు. ఇలాంటివి వెళ్ళండి, గమనించుకోండి. ఇక దూర ప్రయాణాలు, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, ఒక దగ్గర హ్యాపీగా ఉన్నారు భార్యాభర్తలు. ఏం జరుగుతుంది ఈ సమయంలో? భార్యాభర్తలు దూరంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే భర్త మనకు ఈ యొక్క జాబ్ రిలేటెడ్ కానీ, వ్యాపారానికి సంబంధించింది కానీ, కొంత దూర ప్రాంతాలకు బదిలీలు కానీ, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నవి, జాగ్రత్త. ఇక కొంతమేర ఈ సమయంలో ఎవరైతే తీర్థయాత్రలకు వెళతారో ఈ 41 నుంచి 3 నెలల్లో, ఎవరైతే అమ్మవారి సేవలో ఉంటారో, ఎవరైతే పూజలు పునస్కారాలు అధికంగా చేసుకుంటారో వారికి మోక్షం ఏర్పడేటువంటి సందర్భం కూడా ఉంది. కనుక ఈ సందర్భంలో తప్పకుండా మీనరాశి వారు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, గణపతికి సంబంధించినటువంటి జపము, మృత్యుంజయ మంత్రము, దీంతో పాటుగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఈ మంత్రాలలో ఏదైనా జపం చేసుకోండి ఈ సమయంలో. నెక్స్ట్ డే తప్పకుండా రాహువు కేతువుకు సంబంధించి ఉలువలు, మినుములు, అదేవిధంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం కనుక వెండితో చేయబడినటువంటి నాగ ప్రతిబింబాలను రాగి పాత్రలో నెయ్యిని పోసి అందులో ఇవి వేసి దానంగా ఇవ్వండి. దీంతో పాటుగా ఒక అద్భుతమైనటువంటి తెలుపు రంగులో ఉండేటువంటి ఒక పుస్తకము, అంటే ఒక పేపర్, అంటే లైక్ ఇప్పుడు ఒక బుక్, వైట్ పేపర్ ఉండేటువంటి ఒక బుక్, ఒక పెన్ దానంగా ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. రైట్ అండి. డెఫినెట్ గా జాగ్రత్త వహించాల్సినటువంటి మేజర్ రాశుల్లో కుంభమీన రాశులు అయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మన వాళ్ళందరూ అని కూడా మనవి చేస్తూ, రైట్ అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు. అయితే గ్రహణం అంటే పుణ్యకాలంగానే పరిగణిస్తుంది మన శాస్త్రం. ఆ పుణ్యకాలాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుని, మనకి బాగుందా బాలేదా అని పక్కన పెట్టేస్తే మంత్రాన్ని చదువుకోవటం కానీ, స్తోత్రాలు చదువుకోవటం కానీ ఖచ్చితంగా చేసుకుని ఆ మంచి టైంని ఇంకాస్త బ్యూటిఫుల్ గా మలుచుకునేటటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది. సద్వినియోగపరచుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ్.